అంతర్యుద్ధాలతో అట్టుడికిన సిరియా ఇప్పటికీ గాడిన పడలేకపోతోంది. బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అల్ ఖైదా టెర్రర్ గ్రూప్లో కమాండర్గా పనిచేసిన అహ్మద్ అల్ షారా ప్రస్తుతం సిరియా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. సుమారు 13 ఏళ్ల పాటు కొనసాగిన అంతర్యుద్ధం తర్వాత అసద్ కుటుంబంతో సహా మాస్కోకు పారిపోయాడు. ఇక షారా ప్రభుత్వం అంతర్గతంగా పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే బయటి శక్తులు కూడా ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నిస్తున్నాయి. తాజాగా మంగళవారం నాడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ సిరియా పర్యటనకు వచ్చినప్పుడు డమస్కస్లో 2 భారీ పేలుళ్లు సంభవించాయి. మరి ఆ పేలుళ్ల వెనుక ఎవరున్నారో ఆ వివరాలేంటో చూద్దాం. ఒకప్పుడు అంతర్యుద్ధంతో చిత్రమైన దేశం సిరియా. కానీ గత 2 సంవత్సరాలుగా అహ్మద్ అల్ షారా సారథ్యంలోని సిరియా ట్రాన్సిషనల్ గవర్నమెంట్ దేశంలో స్థిరత్వాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తోంది. బషర్ అల్ అసాద్ పాలన ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ కొత్త పాలనకు సవాళ్లేమీ తగ్గడం లేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజధాని డమాస్కస్ను వరుస పేలుళ్లు కుదిపేశాయి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ మంగళవారం నాడు డమాస్కస్ పర్యటన సమయంలో జరిగిన పేలుళ్లు సిరియా భద్రతకు కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి. డిసెంబర్ 2024లో బషర్ అల్ అసాద్ పతనం తర్వాత జనవరి 29, 2025న అహ్మద్ అల్ షారా సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. షారా ప్రభుత్వం దేశంలో శాంతిని, స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల జరిగిన ఘటనలతో ఈ ప్రయాణమంతా సులువు కాదని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ డమాస్కస్ను సందర్శించిన సమయంలో జరిగిన పేలుళ్లు దేశంలో ఉద్రిక్తతలను పెంచాయి. ఇక ఈ పేలుల వెనుక ఎవరి హస్తం ఉందనే అనుమానం ఎవ్వరికైనా రావచ్చు. అసద్ తన పాలనను రష్యా, ఇరాన్తో పాటు షియా మిలీషియా మద్దతు కొనసాగించారు. డిసెంబర్ 8, 2024న ప్రతిపక్ష బలగాల దాడుల కారణంగా అసాద్ ప్రభుత్వం కూలిపోయింది. ఆయన మాస్కోకు పారిపోయారు. ఆ తర్వాత అహ్మద్ అల్ షారా ఆధ్వర్యంలో సిరియన్ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏర్పడింది. జనవరి 29, 2025న అధికారికంగా అల్ షారా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సిరియాలో ఉద్యోగాలు, శాంతి భద్రతల సమస్యలు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో డమాస్కస్లో వరుస పేలుళ్లు జరిగాయి. గత వారం ఒక కెఫేలో జరిగిన బాంబు పేలుడులో 9 మంది మరణించారు. మంగళవారం జరిగిన పేలుళ్లలో 18 మంది గాయపడినట్టు అధికారిక వార్తా సంస్థ సనా తెలిపింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు తన హోటల్ సమీపంలో పర్యటిస్తున్న సమయంలో భద్రతా బలగాలు నిర్వీర్యం చేస్తున్న ఓ పేలుడు పదార్థం పేలింది. కొద్ది నిమిషాల తర్వాత మరో పేలుడు జరిగింది. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఐసిస్ గ్రూప్లో సిరియా, పొరుగున ఉన్న ఇరాక్లలో ఇప్పటికీ 1500 నుండి 3000 మంది వరకు ఉన్నారని అంచనా వేసింది. కాగా డమాస్కస్ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందని వార్తలు డమాస్కస్లలో కూడా బలంగా వినిపిస్తున్నాయి. అల్ షారా ప్రభుత్వం సిరియాలో చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధించగలిగింది. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం స్థానిక మిలీషియా చేతుల్లో ఉంది. అలాగే అనేక సాయుధ గ్రూపులు ఇప్పటికీ చురుకుగా పనిచేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. అసద్కు విధేయులైన శక్తులు, ఇరాన్ మద్దతున షియా మిలీషియాలు షరా ప్రభుత్వానికి సవాల్గా మారాయి. ఇవి ప్రభుత్వ స్థిరత్వానికి ఆటంకం కలిగిస్తున్నాయి. సిరియా విషయానికొస్తే చాలా పెద్ద దేశం. అల్ షారా ప్రభుత్వం పశ్చిమ, మధ్య ప్రాంతాలపై బలమైన పట్టు సాధించగలిగింది. కానీ దక్షిణ సరిహద్దు వెంట, అలాగే డ్రూజ్ మెజారిటీ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్టు బలహీనంగా ఉంది. అక్కడ అనేక సాయుధ గ్రూపులు చురుకుగా పనిచేస్తున్నాయి. సిరియాలో 3 గ్రూపులు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. ఐసిస్ విషయానికొస్తే ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు చేస్తూ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తోంది. ఇక మాజీ ప్రెసిడెంట్ అసాద్ మద్దతుదారుల బలమైన నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. సువైదా, ఈశాన్య ప్రాంతాల్లోని సాయుధ శక్తులు ప్రభుత్వ పాలనను సవాల్ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా జూలై 2025న డ్రూజ్, స్థానిక బెడౌయిన్ తెగల మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రమయ్యాయి. సిరియన్ ప్రభుత్వ బలగాలు డ్రూజ్ మెజారిటీ నగరమైన సువైదులోకి ప్రవేశించిన తర్వాత ఇజ్రాయెల్ డ్రూజ్లకు మద్దతుగా సువైదాపై బాంబుల వర్షం కురిపించింది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీసింది. అదే కాకుండా అసాద్ బంధువు రమీ మక్లౌఫ్ అసాద్ పాలన కూలిపోయిన తర్వాత రష్యాకు పారిపోయాడు. ఆయన ఇటీవల ఒక వీడియోను విడుదల చేసి డమాస్కస్ ప్రభుత్వాన్ని బెదిరించినట్టు వార్తలొచ్చాయి. అలవైట్ ఖైదీలందరినీ విడుదల చేయాలని మక్లౌఫ్ షరా ప్రభుత్వాన్ని బెదిరించినట్లు అల్ జజీరా కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇక షరాకు అంతర్గతంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక షరాకు హయాత్ తహరీర్ అల్-షామ్ లేదా హెచ్డిఎస్ వంటి గ్రూప్ల మద్దతుంది. కాగా అల్-షారాకు తన సొంత వర్గాల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయని సిరియా పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక షరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపిన యువకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. తమకు ఉద్యోగాలు లభించడం లేదని వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇవన్నీ షరా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులుగా మారాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి విదేశీ పెట్టుబడులు అవసరం. దీనికి ఆంక్షలు అడ్డుగా నిలిచాయి. అయితే జూన్ 2025లో షరా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను కలిసిన తర్వాత ఆయన కొన్ని ఆంక్షలు ఎత్తివేశారు. అయితే అల్-షారాకు మద్దతిచ్చిన సాంప్రదాయవాద యువకులు మాత్రం పాశ్చాత్య దేశాలతో సంబంధాలు కోరుకోవడం లేదు. అల్-షారా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాజకీయంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. అంతర్గత విభేదాలతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సిరియాలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నప్పటికీ ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు క్లిష్టంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్లతో పాటు లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, ఇజ్రాయెల్ వంటి శక్తులు సిరియా రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది అల్-షారా ప్రభుత్వానికి ఓ పెద్ద రాజకీయ సవాల్గా మారింది. ఇక అల్-షారా ప్రభుత్వం ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇరాన్, ఇరాక్లతో పాటు లెబనీస్ సాయుధ గ్రూపులు, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ వంటి దేశాలు సిరియా అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుంటూ సిరియాను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇజ్రాయెల్ సిరియాలోని డ్రూజ్ వంటి మైనారిటీ గ్రూపులకు మద్దతు ఇస్తోంది. ఇది సిరియా ప్రభుత్వానికి చికాకు తెచ్చిపెడుతోంది. సిరియాలో అంతర్యుద్ధం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నిరుద్యోగం, పేదరికం, ప్రాథమిక సౌకర్యాల కొరత వంటి సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. అల్-షారా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన అతిపెద్ద సవాళ్లతో సతమతమవుతున్నారు. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ సహాయం సిరియా ఆర్థిక వ్యవస్థకు జీవం పోయగలవు. కానీ దీనికి మరింత సమయం పట్టొచ్చు. సిరియాలో అనేక సంవత్సరాల యుద్ధం ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. అల్-షారా ప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కృషి చేస్తోంది. అయితే ఆర్థిక వనరుల కొరత, మౌలిక సదుపాయాలు లేమి దీనికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు సిరియాకు మానవతా దృక్పథంతో సహాయాన్ని అందిస్తున్నాయి. ఆహారం, వైద్య సేవలు, నివాసం వంటి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అవసరాలు చాలా పెద్దవి. ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్షలాది మంది ప్రజలు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. డమాస్కస్లో ఇటీవల జరిగిన వరుస పేలుళ్లు, ఐసిస్ పునర్జీవనం, అంతర్గత విభేదాలు, ఇరుగు పొరుగు దేశాల జోక్యం వంటివి సిరియా స్థిరత్వానికి సవాళ్లు విసురుతున్నాయి. భద్రతాపరమైన ఆందోళనలు, ఆర్థిక అనిశ్చితి వారి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణంతో ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు. మరోవైపు ఐసిస్, అసద్ గ్రూప్, ఇరాన్కు చెందిన షియా మిలిటెంట్ గ్రూప్ దేశంలో అల్లకల్లోలం సృష్టించి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇక మాస్కోలో ఉన్న అసాద్కు కూడా కావాల్సింది కూడా ఇదే. కాబట్టి సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్-షారా ముందు అతిపెద్ద సవాళ్లున్నాయనేది మాత్రం వాస్తవం అంటున్నారు డమాస్కస్ పొలిటికల్ ఎనలిస్టులు.